హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఉదయం నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఏమైందో ఏమో కానీ లేచి టైం చూసేసరికి కరెక్ట్ 6:05 అయ్యింది. చూడండి నా పరిస్థితి, ఇంకా హడావిడే అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసేది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అలా ఉన్నాయి ఐటమ్స్ వచ్చేసి. లేవడమే లేటు అంటే ఈ బ్రేక్ఫాస్ట్ ఒకటి. ఇలాంటప్పుడు సింపుల్గా అయితే అయిపోతుంది, కానీ ముందు రోజే నేను మినపప్పు నానబెట్టాను. ఈరోజు పొంగలి వడ సాంబార్ చేద్దాము అని. లేచిందే లేటు. లేచిన వెంటనే ఫాస్ట్గా ఇంకా కిచెన్లోకి వచ్చేసి పనులు చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఒక పక్క బియ్యం కడిగి పెట్టేసి టీ పెట్టేశాను స్టవ్ పైన ఫస్ట్. తర్వాత బియ్యం కడిగి పెట్టేసి పొంగలికి కూడా పప్పు బియ్యం కడిగి నానబెట్టి ఇంకొక సైడ్ కుక్కర్లో సాంబారు పెట్టేసి ఇల్లంతా కసులు కొట్టాను. లేదంటే కసులు కొట్టి బండలు తుడిచేది అయిపోయిన తర్వాత ఇంట్లో పనులు చేస్తుండేదాన్ని. ఈరోజు మాత్రం ఇలా అయ్యింది. కాకపోతే ఇంకా టయానికి పనులన్నీ అయ్యాయిలేండి. ఒక్క నిమిషం కూడా పక్క జరగకుండా ఫాస్ట్గా ఇక్కడే ఉండి పనులన్నీ చేసేసాను. ఇంకా మినపప్పు కూడా కడిగి గ్రైండర్ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. పప్పు కూడా చేశాను. లంచ్ బాక్సులు కూడా పంపించాలి కాబట్టి ఇంకా లంచ్ వచ్చేసి అన్నం పప్పు చేశాను. ఉదయం బ్రేక్ఫాస్ట్కి పొంగలి వడ సాంబారు. కాకపోతే మా పిల్లలు పొంగలి ఎవ్వరు తినలేదు. అందరూ వడని తినేసి వెళ్ళిపోయారు స్కూల్కి. నాకు మా ఆయనకు ఒక్క వడ అంటే ఒక్కటి కూడా లేదు. పిల్లలే మొత్తం లాగించేసేసారనమాట. బాగా వచ్చే వడ మాత్రం ఈరోజు ఎప్పటికంటే ఈరోజు ఇంకా చాలా బాగా వచ్చాయి. మా పిల్లల దగ్గరది ఒక వడ తీసుకొని తిన్నాను అనమాట నేను. అప్పటికి మాకైతే ఒక్క వడ కూడా లేదు. ఎక్కువేం చెయ్యను, ఇంకా మళ్ళీ ఉంటే ఊక తినరు ఎందుకులే అనేసి ఇంకా పిల్లలు కరెక్ట్ అయ్యేలాగే చేశాను. కాకపోతే పిల్లలే బాగున్నాయనేసి మొత్తం తినేశారు. ఇంకా పొంగల్ కూడా ఇప్పుడే అయ్యిందనమాట. స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఈ హడావిడిలో నాకు బ్లాగ్ తీయడం కూడా కష్టమైపోయింది. ఇంక పట్టించుకోలేదనమాట. బ్లాగ్ తీసుకుంటూ ఉంటే లేట్ అవుతుంది వీడియో తీస్తే అనేసి పట్టించుకోలేదు. అక్కడక్కడ కొన్ని చిన్న క్లిప్స్ అయితే షూట్ చేశాను ఇంతవరకు. ఇంక ఇక్కడ వచ్చేసి అన్నీ చేసేసి పిల్లలైతే టిఫిన్ తింటా ఉన్నారు. ఇంకా ఆలోపు ఇక్కడ లంచ్ బాక్స్ కూడా పెట్టడం స్టార్ట్ పెట్టేశాను కూడా. ఒక బాక్స్లో అన్నము, ఇంకొక బాక్స్లో పప్పు పెట్టేసి ఇంకో బాక్స్లో కూడా అన్నమే పెట్టేశాను. ఈరోజు పెరుగు అయితే తోడు పెట్టలేదు. ఒక బాక్స్లో పప్పు అన్నం, ఇంకొక బాక్స్కి సాంబార్ అన్నం కోసం అనేసి ఇలా పెట్టేశాను. అలాగే పప్పు అన్నంలో పైన కొంచెం ఉసిరికాయ పచ్చడి వేసేసి సాంబార్ అనేది ఇలా సపరేట్ ఒక బాక్స్లో అయితే పోసేసాను. పిల్లలకి ఇద్దరికి, మా ఆయనకు. పాప మాత్రం నాకు సాంబార్ వద్దు అనింది, తను తినదనమాట. ఇంకా తర్వాత కూడా నేను బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి ఈరోజు కొంచెం పని ఉంటే బయటికి వెళ్ళాను నేను. వచ్చేటప్పుడు అక్కడ రోడ్డు మీద వస్తుంటే రేగిగూడలు అయితే కనిపించాయి. ఒక్కొక్కటి 10 రూపాయలు అంట. 2 తీసుకున్నాను. 2 వచ్చేసి 20 రూపీస్ అనేసి. ఇవి బాగుంటాయి టేస్ట్, పుల్ల పుల్లగా కారం కారంగా తీయగా ఉప్పుగా భలే ఉంటాయి కదా టేస్ట్. 2 తీసుకున్నాను చూద్దాం అనేసి బాగుంటాయో లేదో అని. కాకపోతే బాగున్నాయి టేస్ట్. నేనే సగం తినేసాను. ఇంకా ఒకటి సగము ఇంకా పిల్లలు తింటారనేసి అలానే తీసి పెట్టేశాను. తలా సగం అన్న తినొచ్చులే అనేసి ఎక్కువ తీసుకోలేదు. ఎలా ఉంటాయో ఏంటో అనే డౌట్తో 2 తీసుకున్నాను అంతే. ఇంకా తర్వాత వచ్చేసి నేను దీనికంటే ముందు రోజు విశాల్ మార్ట్కి వెళ్ళాను నేను, మా ఆయన. పిల్లలకి టీషర్ట్లు ఏమైనా షార్ట్స్ ఇలాంటివి తీసుకుందామనేసి ఇదిగోండి ఇక్కడ ఉన్న బాక్స్లో అయితే తీసుకున్నాము. ఎక్కువ నా కూతురికే తీసుకున్నాము ఆ రోజు. ఏమేమి తీసుకున్నా అనేసి కూడా ఇందులోనే షేర్ చేస్తాను. విశాల్ మార్ట్లో కాస్ట్ కానీ క్వాలిటీ కానీ బెటర్ అనమాట. చాలా వరకు టీషర్ట్లు ఈ మధ్య ఎక్కువ ఇక్కడే తీసుకుంటున్నాము. ఇప్పుడైతే ఈ సీజన్లో టీషర్ట్లు ఎక్కువ లేవు, తక్కువ ఉన్నాయి. ఇంకా వింటర్ సీజన్ కదా, చలికాలం, ఎక్కువ స్వెటర్స్ జాకెట్స్ ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి అన్నమాట. టీషర్ట్లు అలాంటివి తక్కువ ఉన్నాయి. మెయిన్గా అబ్బాయిలకి. నా కూతురికి అయితే టీషర్ట్లు దొరికాయి కానీ మా బాబుగాడికి ఎక్కువ దొరకలేదు. నేను వీడియో తీసుకుందామని స్టార్ట్ చేస్తే ఎవరో ఒకరు జనాలు వస్తూనే ఉన్నారు. నాకున్న షై ఫీలింగ్కి కొంచెం చిన్న క్లిప్ తీసుకొని ఇక్కడ ఇంకా ఆఫ్ చేసేసాను అనమాట. ఇంక ఇదిగోండి ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ తీసుకున్నాను. ఎక్కువ నా పాపకే తీసుకున్నాను. మా చిన్నోడికి ఎక్కువ దొరకలేదన్నమాట, లేవు. ఇంక ఎండాకాలం వస్తే ఉంటాయేమో కానీ టీషర్ట్లు అలాంటివి ఇప్పుడైతే ఎక్కువ దొరకలేదు. బాబుగాడికి ఒక్కటే దొరికింది. అలాగే వీళ్ళకి ఇలా ఒక పెన్సిల్ బాక్స్ అయితే తీసుకున్నాం, ఇలాంటిది ఒకటి చిన్నది. ఇది తీసుకున్నా ఎన్ని రోజులు రాదులేండి వీళ్ళకి. ఇక్కడ నోట్బుక్స్ తీసుకున్నాము. 3 కలిపి 100 రూపీస్ అనే ఏమో. వాటికే ఏమో మరి పెన్నులు వచ్చాయి, మరి దేనికి వచ్చాయి తెలియదు కానీ ఈ పెన్నులు అయితే వచ్చాయి, బ్లూ కలర్ పెన్స్. ఇంక ఇదిగో నోట్బుక్స్ అయితే వీళ్ళకి ఇవి ప్రాక్టీస్ బుక్స్ కోసం అనమాట. స్కూల్లో ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకోవడానికి వాటి కోసం ముగ్గురికి 3 తీసుకున్నాము. ఈ 3 వచ్చేసి 99 ఉన్నాయన్నమాట. ఇదిగోండి కాస్ట్ వచ్చేసి.
ఎన్ని ఉన్నా సరిపోవు ఈ పిల్లలకి స్కూల్కి స్టేషనరీ ఐటమ్స్, పెన్సిళ్ళు, పెన్నులు ఇలాంటివి ఎన్ని తెస్తున్నా కూడా 2 రోజులే. ఇది వచ్చేసి జూట్ బ్యాగ్ ఒకటి లంచ్ బాక్స్ కోసము తీసుకున్నాము మా ఆయనకని. మా ఆయన కోసం తెస్తే నా కూతురు తీసుకెళ్తుందనమాట దీన్ని. ఇది వచ్చేసి 79 75 ఉంది. బాగుంది క్వాలిటీ అయితే, చిన్నగా క్యూట్గా బాగుంది. ఇంకెవరికొకరికి యూజ్ అవుతుందని తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నా కూతురికి అనమాట. ప్యాంట్లు వచ్చేసి ఇవి 7 తీసుకున్నాను. బాగున్నాయి ప్యాంట్లు వచ్చేసి, క్వాలిటీ బాగుంటాయి. చెప్పాను కదా కాస్ట్ తక్కువైనా క్వాలిటీ కూడా బాగుంటాయి అన్నమాట. ఇది వచ్చేసి మా చిన్నోడికి తీసుకున్నాము. ఇది వచ్చేసి 200 పడింది ఆ షార్ట్ వచ్చేసి బాబుగాడిది. ఇవన్నీ పాపవి వచ్చేసి 89 ఏమో 85 89 అనుకుంటాను, అదే 90 అనుకోండి. ఒక్కొక్కటి 90 లాగా 7 తీసుకున్నాను. కలర్కి ఒకటి లాగా తీసుకున్నాను చూడండి. పింక్ ఒకటి, గ్రే కలరు, స్కై బ్లూ ఒకటి, బేబీ పింక్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి, ఇలా 7 దొరికితే 7 తీసుకున్నాను. ఇంతకుముందు పట్టుకొచ్చాను, ఇంకా అవి పాతగా అయిపోయాయి, ఇంకెలాగో ఉండనులే అనేసి తీసుకున్నాను. అలాగే రౌండ్ నెక్ ఫుల్ ఉంటుంది కదా, ఫుల్ హ్యాండ్స్, అలా ఒక టీషర్ట్ తీసుకున్నాను. తనకి ఇష్టం అన్నమాట. ఇంతవరకు ఇలాంటిది ఒక టీషర్ట్ కూడా లేదు, బాగుంది అనేసి తీసుకున్నాను. ఇలా ఫుల్ హ్యాండ్స్ వచ్చేసి రౌండ్ నెక్ కూడా ఫుల్ ఉంటుందన్నమాట, మెడ చుట్టూ ఉంటుంది కదా, ఆ టైప్ తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 150 ఏమో 170 పడినట్టుంది. ఇదిగోండి 140 సరే కనపడలేదు కదా కాస్ట్, నేను కూడా మర్చిపోయాను, గుర్తులేదు. ఈ టీషర్ట్ ఒక్కడే బాబుగాడికి దొరికిందనమాట. ఇంకన్నీ మా పాపకే దొరికాయి, వాడికి మాత్రం తక్కువ. అన్నీ ఈమెకి ఒక 5 టీషర్ట్లు తీసుకున్నాను, ఒక 7 ప్యాంట్లు తీసుకున్నాం అనమాట. ఎప్పుడో ఇలా సంవత్సరానికి ఒకసారి నేను తీసుకునేది, మధ్య మధ్యలో ఏం తీసుకొని చాలా తక్కువ అనమాట. ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఇలా తీసి పెడతాను ఒకటేసారి. ఇవి రోజు ఏం వేయను, ఇంకెప్పుడైనా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు జర్నీ టైంలో టీషర్ట్లు ఇలాంటివే బాగుంటాయి కదనేసి నేను ఎక్కువ ఇవే వేస్తూ ఉంటాను. ఇంక ఇలా తీసుకున్నాను. బట్టలు కానీ ఇంట్లోకి ఏదైనా సరే ఎప్పుడు అవసరమో అప్పుడే కొంటాను. ఇంకా అవసరం లేదంటే అసలు దాని జోలికి కూడా వెళ్ళను. కొన్నింది కూడా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అలా కొంటాను అంతే, ఒకటేసారి తీసుకుంటాము. తీసుకున్నప్పుడు మధ్యలో అసలు వెళ్ళను. ఇలాంటివి ఎప్పుడైనా టీషర్ట్ కానీ షార్ట్స్ కానీ కావాలనుకున్నప్పుడు ఒక్కటే కొనేది. ఇంకా మిగతావి హెవీ డ్రెస్సెస్ ఏమైనా ఉన్నా పండుగలు కూడా పెద్దగా ఇంట్రెస్ట్గా తీసుకొని, ఏవైనా అకేషన్స్ ఉంటే తప్ప, బర్త్డేకు తప్ప దేనికి తీసుకోను అనమాట. పిల్లలు వెళ్ళేది స్కూల్కి వెళ్తారు, ఓన్లీ సాటర్డే ఒక్కటే ఉంటుంది. ఏం చేస్తూ ఎన్ని బట్టలు తీసుకుని వేస్ట్ చేయాల్సి వస్తుంది. అదే కాక పిల్లలు తొందరగా పెద్దగా అవుతున్నారు, కొద్ది రోజులకే పైకి అయిపోతున్నాయి, టైట్ అవడం ఇలా జరుగుతుంది. దానివల్ల కొనడం కూడా చాలా వరకు తగ్గించాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ నైట్ వ్లాగ్ మీతో షేర్ చేస్తాను. ఇంకా రోజు రాత్రి ఇలానే ఉంటుంది, స్కూల్ ఉన్నా లేకున్నా ఖచ్చితంగా ఈ పనులన్నీ చేసే పడుకుంటాను. హెల్త్ బాగలేకపోయినా సరే ఒక్కోసారి ఇంట్రెస్ట్ని బట్టి ఈ పనులు మాత్రం ఖచ్చితంగా చేస్తాను. ఓపిక తెచ్చుకొని మరి ఇలా చేసి పెట్టి పడుకుంటే ఉదయం కొంచెం లేట్గా లేచినా పనులు హడావిడిగా లేకుండా ప్రశాంతంగా పూర్తయిపోతాయి. ఇంకా పిల్లలందరికీ ఫుడ్ పెట్టేసి మేము కూడా తింటాము. తిన్న తర్వాత ఇంకా ఇక్కడ సామాన్లన్నీ కడిగేస్తూ ఉన్నాను. ఫస్ట్ సామాన్ల వరకు కడిగేసి తర్వాత పిల్లల క్యారియర్ బాక్స్లు అవన్నీ కడిగేస్తాను. నలుగురివి క్యారియర్ బాక్స్లు వచ్చేసి 4 గిన్నెలు, 4 మూతలు ఇలా ఉంటాయి చూడండి. ఇంకా స్నాక్స్ బాక్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవే ఒక టబ్బు పడతాయి అన్నమాట సామాన్లు వచ్చేసి. రోజు సాయంత్రమే కడిగేస్తుంది. ఈరోజు అయితే ఇంకా రాత్రి పడుకునే ముందు కడిగేస్తున్నాను. సాయంత్రం కడగడానికి ఏ సామాన్లు లేవు, ఇంక ఒక్కటే కదా, ఒకటేసారి రాత్రి తిన్న తర్వాత కడిగేద్దాంలనేసి కడిగేస్తూ ఉన్నాను. ఇంకా సామాన్లు అన్నీ కడిగేసి నెక్స్ట్ డే పూజ చేయాలి. ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసి సాటర్డే అని పీరియడ్ అయిపోయిన తర్వాత ఇంకా 5 days అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ డే దేవుడి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసి పూజ చేసుకుంటాను. దానికోసం ఇలా ముందు రోజే ఇంకా మామూలుగా రోజు ఇలా సామాన్లు అయితే కడిగి పెట్టేసి కౌంటర్ టాప్ అంతా తుడిచి ఆ టైల్స్ అన్నీ ఒక క్లాత్ తీసుకొని తుడుస్తాను. ఇంకా రేపు ఎలాగో పూజ చేయాలి అనేసి ఆ కౌంటర్ టాపు ఆ టైల్స్ అవన్నీ నీట్గా స్క్రబ్బర్ తీసుకొని బాగా రుద్దేసి నీళ్ళతో కడిగేసి తుడుచుకుంటాను అనమాట. రోజు మాత్రం ఒక క్లాత్ తీసుకొని ఖచ్చితంగా టైల్స్ అన్నీ తుడుస్తాను. ఎందుకు అంటే మనం వంట చేస్తాం కదా, ఆ జిడ్డు ఆవిరి అనేది ఆ టైల్స్కే పడుతుంది. కిటికీలోంచి సరిగ్గా బయటికి వెళ్ళదన్నమాట మాకు. ఇంకా కిటికీ అంతా ఇప్పుడు కడిగేస్తాను. ఇప్పుడు సామాన్లు అన్నీ కడిగేస్తాను. ఇవన్నీ నీట్గా సర్దేసుకోవాలి. ఆలోపు పాలు కూడా వచ్చాయన్నమాట. పాలు అనేది వేడి పెట్టేశాను.
ఇంకా పాలు చల్లగా అయిన తర్వాత కొంచెం పెరుగు తోడు పెట్టేసి మిగతావి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. రోజు పాలు కూడా ఈ టైంకే వస్తాయి. ఒక 10 నిమిషాలు తక్కువ 9కి, ఒక్కోసారి 9 కూడా వస్తాయి అన్నమాట. రాత్రి టైంలోనే తీసుకుంటాము. ఉదయం వచ్చేసరికి 9, 10 అవుతుంది. ఇంకా టీకి వాటికి ఇబ్బంది కదా అనేసి రోజు రాత్రినే తీసుకుంటాము. ఇంకా పాలు కూడా వేడి పెట్టేశాను. పాలు చల్లగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి తోడు పెట్టేసి. ఇంకా సామాన్లు తోమడం అయిపోయింది, అన్నీ సర్ది పెట్టేశాను. ఇంకా పాలు ఒకటి వేడైతే పాలు తీసి పెట్టేసి ఇంకా స్టవ్ అంతా కడగాలి, ఆ టైల్స్ అంతా కడగాలి, కిచెన్ అంతా ఇలా నీట్గా సర్ది పెట్టేసి పడుకుంటాను. ఉదయం లేచిన వెంటనే ఇంకా కసులు కొట్టేసి బండలు తుడిసి స్నానము పూజ ఇలా అవుతుంది పని, తొందరగా అయిపోతుంది అన్నమాట. లేదు అంటే ఇంక సామాన్లు కడగాలి ఇవల్ల తుడుచుకోవాలంటే ఇక్కడే ఒక అరగంట టైం ఈజీగా పడుతుంది. ఇంకా పాలు అయితే వేడి అయ్యాయి కదా, అవి తీసి ఒక గిన్నెలో నీళ్ళు పెట్టేసి తొందరగా చల్లగా అవుతాయని పెట్టేశాను. పడుకోవడం కూడా మేము తొందరగానే పడుకుంటాము. తొందరగా అంటే మరి 9కి అలా కాదులేండి. ఇప్పుడు టైం వచ్చేసి 9 అయ్యింది ఆల్రెడీ. ఇంకా అంతా కడిగి తూడ్చి సర్ది పెట్టుకునేసరికి 9:30 అవుతుంది. పడుకునేసరికి ఈజీగా ఎంత లేదన్నా 10, 9:30, 10 లోపు పడుకుంటాము. పిల్లల్ని అయితే మాత్రం లేట్గా పెట్టాను అనమాట. వాళ్ళని స్కూల్ ఉన్నా లేకున్నా 9, 9:30 అంతే. ఇంకా పిల్లలు మేము ఉంటాము టీవీ చూస్తామంటారు కానీ ఆ టైం వచ్చేసరికి వాళ్ళకు కూడా నిద్ర టైం వస్తుంది, నిద్రపోతారనమాట. ఇంకా కిటికీ కూడా నీట్గా పీస్ తీసుకొని రుద్ది అంతా కడిగేసాను. తర్వాత ఇంకా ఈ టైల్స్ అవన్నీ నీట్గా రుద్దేసి అంతా కడిగి తర్వాత క్లాత్ తీసేసుకొని ఇంకా మొత్తం తుడుస్తాను. ఇక్కడ స్విచ్ బోర్డు ఉంది కాబట్టి నీళ్ళు వేయలేదు, నీళ్ళు వస్తే మళ్ళీ చాకు వస్తుంది కదా అనేసి ఇంకా అక్కడ క్లాత్ తీసుకొని తుడిచాను అనమాట. తడి క్లాత్ తీసుకొని తుడిచి మళ్ళీ తర్వాత మామూలుగా తుడిచాను. ఇంకా సింకు, స్టవ్, టైల్స్, ఈ కౌంటర్ టాప్ అంతా కడిగేస్తే ప్రశాంతంగా ఉంటుంది. స్కూల్ ఉన్నా లేకుండా ఇలా రోజు కడుగుతాను. కాకపోతే టైల్స్ మాత్రం వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి ఇంకెలా ఎప్పుడు వీలైతే అప్పుడు కడిగేస్తాను. తుడచడం మాత్రం రోజు ఖచ్చితంగా తుడసాల్సిందే అనమాట. నా నైట్ రొటీన్ రోజు ఇలానే ఉంటుంది. ఇంకా వీడియో అయితే ఇంత టెన్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.